ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండి. మనం లాస్ట్ పాడ్కాస్ట్ లో ఒక కథ విన్నాం కదా. ఈ పాడ్కాస్ట్ ఏం కథ, నువ్వు ఏం చెప్పబోతున్నావు? నేనేం చెప్పబోతున్నావు అనేది సస్పెన్స్. విను. ఈ కథ పేరు నువ్వే చెప్పాలి. కథకి ఏం పేరు పెడదామో నువ్వే చెప్పాలి. కానీ ఈ కథ రాసిన వారు నిర్మల ఎల్లు మహంతి గారు. ఓకే, ఈ కథ ఏంటో విందాం. చిన్ని అనే ఒక పాప 4వ తరగతి చదివేటువంటి ఒక అమ్మాయి. వాళ్ళ అమ్మా నాన్నలకి ఒక్కతే బిడ్డ. ఒకరోజు సాయంకాలం చిన్ని వాళ్ళ అమ్మతో కలిసి మొక్కలకు నీళ్లు పెడుతుంటే ఏదో వెనకాల, చెట్ల వెనకాల ఏదో కదిలినట్టు తనకు అనిపించింది. పొదల వెనక్కి వెళ్ళి చూసింది. పొదల మాటన దాక్కొని భయంగా చూస్తూ ముద్దుగా ఉండేటువంటి ఒక పిల్లి కూన కనిపించింది. చిన్నికి ఉత్సాహంతో అమ్మో అమ్మ నాకు పిల్లి కూన కావాలమ్మా, చాలా చిన్నగా ముద్దుగా క్యూట్గా ఉందమ్మా, నాకు పిల్లి కూన కావాలమ్మా అని అంది. చిన్ని పిల్లను పట్టుకుందామని ప్రయత్నిస్తే భయంతో పొదల్లోకి దూరిపోయింది. చీకటి పడిందని అమ్మ పిలిచేసరికి తప్పక లోపలికి వెళ్ళిపోయింది. కానీ పిల్లను మాత్రం మర్చిపోలేదు. ఉదయం లేవగానే పెరట్లోకి వెళ్ళి చూస్తే పిల్ల పాపం ఆకలితో కరివేపాకు చెట్టు కింద అటు ఇటు తిరుగుతూ కూర్చుంది. అమ్మ, పిల్లికి పాలు ఇస్తే తాగుతుందమ్మా, దానికి ఆకలిస్తుందేమో పాపం అని తన తల్లి పర్మిషన్ తీసుకొని చిన్న గిన్నెలో పాలు పెడితే కళ్ళు మూసుకొని నిమిషంలో గుడుగుడుగుడుమని తాగేసింది ఆ పిల్లి కూన. ఆ రోజు నుండి దానికి ఒక పేరు పెట్టింది చిన్ని. దాని పేరే కిట్టి. పిల్లకు చిన్ని పెట్టిన పేరు అన్నమాట. చిన్ని బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. కిట్టి చిన్ని ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. కిట్టికి పాలు నీళ్లు సమయానికి ఇవ్వడంతో దానితో ఆడుకోవడం చిన్నికి చాలా ఇష్టమైన పనులు. ఒకరోజు చిన్ని స్కూల్కి వెళ్ళాక వాళ్ళ అమ్మ ఇంటికి తాళం వేసి ఎవరో బంధువుల ఇంటికి ఏదో పని మీద వెళ్ళిపోయింది. మధ్యాహ్నం తిరిగి వచ్చిన కాసేపటిలో చిన్ని వచ్చేసింది. రాగానే కిట్టిని పిలిచింది. ఎక్కడుందో కానీ రాలేదు. అమ్మా, కిట్టి ఏదమ్మా అని అడిగింది. తెలియదురా చిన్ని, నేను ఇప్పుడే వచ్చాను, ముందు నువ్వు ఫ్రెష్ అయ్యి పాలు తాగు, తర్వాత మన ఇద్దరం కలిసి వెతుకుదాం అంది అమ్మ. కిట్టి కనిపించకపోతే చిన్నికి ఏం తోచలేదు. ఏమి తినడానికి తాగడానికి అస్సలు ఇష్టమైతలేదు. మౌనంగా కూర్చుంది. అమ్మా, ఏదమ్మా కిట్టి ఎక్కడికి వెళ్ళిందమ్మా, గంట అయిందమ్మా నేను వచ్చి, నాకు కిట్టి కావాలమ్మా అని పిల్లి కూన గురించి వెతుకుతూ ఉంది. గంట గడిచాక పక్కింటి బన్నీ ఒక పిల్లను చేతుల్లో పట్టుకొని వచ్చాడు. ఆ పిల్లి ఒళ్ళంతా తెల్లని పిండి అంటుకొని ఉంది. చిన్నిని చూడగానే ఒక్కసారిగా అది చిన్ని పాదాల దగ్గరకు పరిగెత్తుకొని వచ్చేసింది. ఇది మా ఇంట్లో వంటింట్లో నా కోసం ఉంచిన పాలు తాగేసి హాయిగా పడుకుండిపోయింది. లేచాక మమ్మల్ని చూసి కంగారుగా పరిగెత్తి అక్కడ బేసిన్లో ఉంచిన పిండిలో పడిపోయింది. అందుకే ఈ అవతారం ఎత్తింది అని నవ్వుతూ చెప్పాడు బన్నీ. అయ్యో, దీని సంగతి మర్చిపోయి హడావిడిగా వెళ్ళిపోయాను. ఆకలేసింది కాబోలురా, మీ ఇంట్లో దూరింది, ఏమనుకోకే. మా చిన్నికి ఈ పిల్లి కూన అంటే చాలా ఇష్టం, పిల్ల అంటే చాలా ఇష్టము అని దొంగతనంగా పాలు తాగావా, ఇంకెప్పుడు అలా చేయకు అని పిల్లకు వాళ్ళ అమ్మ చెప్పింది. అక్క ఇక సరే నేను ఇంటికి వెళ్తాను అని బన్నీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. అమ్మ, ఇంకెప్పుడు కిట్టిని వదిలేసి వెళ్ళకమ్మా, వెళ్ళినా పాలు పెట్టి వెళ్ళమ్మా, పాపం ఆకలికి పక్కింట్లో దొంగతనంగా పాలు తాగింది అని అంటున్న చిన్ని మాటలు అర్థం కాక అమాయకంగా చూస్తూ చిన్ని బుగ్గ మీద వాళ్ళ అమ్మ ఒక ముద్దు పెట్టింది. చిన్నికి కిట్టి కనిపించేసరికి హాయిగా అనిపించింది. రేయాన్ష్, నీకు కూడా పెట్స్ అంటే ఇష్టమా రేయాన్ష్? ఎలాంటి పెట్స్ అంటే ఇష్టం? క్యాట్స్ అంటే ఇష్టమా? డాగ్స్ అంటే ఇష్టమా? ఓకే, క్యాట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కదా రేయాన్ష్? ఓకే, సో నెక్స్ట్ టైం స్టోరీ రేయాన్ష్ వల్ల పిల్లి కూన గురించి స్టోరీ చెప్పుకుందాం. ఓకే, బాయ్.